అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఉంది సార్. ఒకవైపు చెప్తూ ఉన్నారు, తన ట్రూత్ సోషల్లో రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు, మై వెరీ గుడ్ ఫ్రెండ్ మోదీతో మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉన్నాను, వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పి. దీని మీద మోదీ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. మరోవైపు భారత్ చైనాలపై 100% సుంకాలు విధించండి అంటూ EU దేశాలకు ట్రంప్ EU దేశాలను కోరుతూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు? EU దేశాలను మాత్రమే కోరలేదు. మీరు ఆ వార్త లోపలికి వెళ్ళి హెడ్లైన్ దాటి లోపలికి వెళ్ళి చదవండి. EU దేశాలను కోరుతూ మీరు కలిసి వస్తే అమెరికా కూడా విధిస్తుంది అన్నాడు. ఒక EU దేశాలే కాదు, మీరు ఆ వార్త లోపల్లో క్లియర్గా ఉంది చూడండి. EU దేశాలను కోరుతూనే మీరు గనక కలిసి వస్తే అమెరికా యూరోపియన్ యూనియన్ కలిసి భారతదేశము చైనా పైన 100% సుంకాలు విధిస్తాం. రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ వారు కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియా ప్రశ్నిస్తోంది కదా, అసలు ఆయిల్ మేం కాదు కొంటున్నది, అసలు రష్యన్ ఆయిలే కాదు ఇరాన్ ఆయిల్ కూడా చైనా కొంటోంది, అందువల్ల అని అడిగితే ఇప్పుడు ఇండియా కాదు చైనా మీద కూడా వేస్తామని అంటున్నాడు. ఏది 100% అని మొదలు ట్రంప్ చెప్పాలి. చైనా పైన 30%, ఇండియా పైన 50% ఏంటి? మొదలు దానికి ఆన్సర్ చెప్పండి. 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ చైనాకు ఉంటే 38% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇండియాకు ఉంటుంది. సో చైనా రష్యన్ గ్యాస్ కూడా కొంటుంది, మన నెగ్లిజిబుల్. చైనా 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ కొంటుంది, శాంక్షన్ ఆయిల్. ఇండియా కొనేది లేదు. మరి అని మనం అడిగినందుకు ఇప్పుడు చైనా కూడా చెప్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఏ యూరోపియన్ యూనియన్ వాళ్ళనైతే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్ చైనాల పైన ఆంక్షలు పెడదామని ట్రంప్ అడిగాడు, ఆ యూరోపియన్ యూనియనే రష్యన్ LNG ఎక్స్పోర్ట్లో 51% ఉంటుంది. వీళ్ళకి ఏమున్నది అసలు? సిగ్గుపడాలి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్లో 51% గోస్ టు యూరోపియన్ యూనియన్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. రష్యన్ పైప్డ్ గ్యాస్లో కూడా పెద్ద భాగం యూరోపియన్ యూనియన్కి పోతుంది. మరి 51% తామే కొంటూ తామే ఆంక్షలు విధిస్తారు, తామే వేసుకోవాలి. యూరోపియన్ యూనియన్ తన పైన తానే వేసుకోవాలి. $67 బిలియన్ ట్రేడ్ జరిపింది యూరోపియన్ యూనియన్ రష్యాతో. $67 బిలియన్ ట్రేడ్ జరిపింది. అమెరికా రష్యా ట్రేడ్ ఈ ట్రంప్ వచ్చాక 20% పెరిగింది. వీళ్ళిద్దరు కలిసి మన పైన భారత్ పైన చైనా పైన ఆంక్షలు పెడతారట. మళ్ళీ వైపేమో మోడీ ఇస్ మై గుడ్ ఫ్రెండ్, భారత్తో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయంటాడు. ఈలోగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమో ట్రంప్ 100% సుంకాలు విధిస్తా అన్నప్పుడు నో రియాక్షన్. భారతదేశం డెడ్ ఎకానమీ అంటే నో రియాక్షన్. ఇండియా రష్యాతో కలిపి దూకి చావండి అంటే నో రియాక్షన్. ఐ లవ్ పాకిస్తాన్ అంటే నో రియాక్షన్. అసీం మునీర్ కలవడం హానర్ అంటే నో రియాక్షన్. ఇండియా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే రోజు వస్తుంది అంటే నో రియాక్షన్. ఇలా ఎన్ని అన్నా నో రియాక్షన్. కానీ మై గుడ్ ఫ్రెండ్ మోడీ అని అడుగుతారు, ఎస్ యు ఆర్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అంటాడు వెంటనే మోడీ. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఒక్క మాట పాజిటివ్గా ట్రంప్ నోట్ నుంచి వస్తే ఇమీడియట్గా మోడీజీ రెసిప్రొకేట్ అవుతున్నాడు. ఐ ఫుల్లీ రెసిప్రొకేట్. నిన్న కూడా మళ్ళీ మోడీ ట్రంప్ అనుడుతోనే మళ్ళీ మోడీ ఎస్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ లిమిట్లెస్ ఆపర్చునిటీస్ అని. అసలు ఈ బలహీనతే మంచిది కాదు అని చెప్పేది. మరి ఇదన్నప్పుడు దానికి కూడా రియాక్ట్ కావాలి కదా. మరి పక్కనే ఉంది వార్త, ఇవాళ పేపర్లో 2 వార్తలు ఉన్నాయి కదా. మీరు ఒక వార్త, మోడీ నా మిత్రుడు, మోడీతో చర్చలకు ఎదురు చూస్తున్నాను. వెంటనే నిజమే నా మిత్రుడు ట్రంప్, నేను కూడా ఎదురు చూస్తున్నాను. పక్కనే కిందనే ఇంకో వార్త ఏముంది, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో చర్చల్లో ట్రంప్ రష్యన్ ఆయిల్ కొంటున్న భారత్ చైనాల పైన 100% సుంకాలు విధించుదాం, మీరు కలిసి వస్తే మీతో పాటు అమెరికా కూడా విధిస్తుంది, కలిసి ఆ యూరోపియన్ యూనియన్ సానుకూలంగా ప్రవర్తించింది. నేను అనేది నా రిక్వెస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఏంటంటే, మీరు మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కానీ పక్కనే 100% ఆడిపోయినా మీరు ఎందుకు మాట్లాడతలేరు? ట్రంప్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ ఫుల్లీ రెసిప్రొకేట్, బట్ మై సింపుల్ రిక్వెస్ట్ టు మై ఫ్రెండ్ ట్రంప్ ఈజ్, వై ఆర్ యూ టెలింగ్ విల్ ఇంపోజ్ 100%? ఇది కూడా చెప్పాలి కదా. లేదు, అట్లీస్ట్
How can European Union impose 100% when European Union buys 51% of Russian gas? లేదు, ఏది లేదు. ట్రంప్ ఏమనకండి, ఫ్యాక్ట్స్ వేయండి. విచ్ కంట్రీ బైస్ రష్యన్ ఆయిల్ అండ్ గ్యాస్ మోర్? నాట్ ఇండియా అని. చైనా. మన జయశంకర్ అన్నది, నేను అన్నాడు కాదు, అది కూడా మోడీ అన్నాడు అనుకోండి. అసలు విచ్ కంట్రీ బైస్ మోర్ రష్యన్ గ్యాస్? యూరోపియన్ యూనియన్, నాట్ ఇండియా. ఇది పోస్ట్ చేయండి, పేరు ట్రంప్కు ట్యాగ్ చేయండి, సరిపోతుంది. కొన్ని ఫ్యాక్ట్స్ అని పెట్టి, 1, ఇండియా యుఎస్ రష్యా ట్రేడ్ ఇంక్రీజ్ బై 20% ఆఫ్టర్ ట్రంప్ అస్యూమ్డ్ ఆఫీస్, సేస్ ప్రెసిడెంట్ పుటిన్. 2, 51% of Russia's gas exports goes to European Union. 2, 3, which country buys highest oil from India? From Russia, not India. ఈ 3 ఫ్యాక్ట్స్, ఇట్లాంటి ఒక 5 ఫ్యాక్ట్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ కోడ్ పెట్టి ట్యాగ్ ఏంటి ట్రంప్కు? ఏం ట్రంప్ ఏమంటలే మనం, ట్రంప్ కానీ ఎందుకు మాట్లాడడు ప్రైమ్ మినిస్టర్ అనేది క్వశ్చన్. పోనీ దానివల్ల ట్రంప్ కోపం వస్తుందా? అయ్యా, మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారే, మెక్సికా 87% ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే. కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, అమెరికన్ అలై కదా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడే, జపాన్ అమెరికాకు మిత్రదేశం కాదు, శాటిలైట్ కంట్రీ. సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడే, మిత్రదేశమే కదా. ఆ మాట కడితే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మాట్లాడాడే, మరి ఆయన మిత్రుడే కదా. వీళ్ళందరికన్నా ఇండియా అయితే అమెరికాకు మిత్రదేశం కాదు కదా, మరి ఎందుకు మాట్లాడరు అనేదే క్వశ్చన్. సో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరాలని మనం కోరుకుందాం. ట్రంప్ మోడీ చర్చలు జరగాలనే కోరుకుందాం, దానికి ఏం భిన్నాభిప్రాయం లేదు. ఎందుకంటే వీ కాంట్ అవాయిడ్ అమెరికా, వీ షుడ్ నాట్ అవాయిడ్ అమెరికా ఆల్సో. అమెరికా ఈజ్ ఏ పవర్ఫుల్ నేషన్. భారతదేశం అమెరికాతో మెరుగైన సంబంధాలనే కోరుకోవాలి, కానీ ఆ మెరుగైన సంబంధాలు మ్యూచువల్ రెస్పెక్ట్ పై ఉండాలి. అది అమెరికానే కాదు, చైనా అయినా అంతే, ఏ కంట్రీలు అంతే. చైనా కూడా అదే చెప్పాం, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఇంట్రెస్ట్, పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలు ఆధారంగా మాత్రమే, మ్యూచువల్ సెన్సిబిలిటీస్, పరస్పరం ఉన్న ఆందోళనలకు గుర్తిస్తూ జరపాలి తప్ప వేరే లేదన్నా. చైనాతోనే చెప్పాం, అమెరికాతో కూడా అదే వర్తిస్తుంది. నాట్ దట్ వీ డోంట్ నీడ్ అమెరికా, ఇండియా నీడ్స్ అమెరికా, ఇండియా వాంట్స్ అమెరికా. కానీ ఎట్ వాట్ కాస్ట్? దేశ ఆత్మగౌరవాన్ని, దేశ స్వాతంత్రాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, కోట్లాది భారత రైతుల, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల్ని, చిన్న చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఉండకూడదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మీరు ఆల్రెడీ పత్తి రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు కనుక. ఎందుకంటే 11% ఇంపోర్ట్ డ్యూటీ అని కాటన్ సస్పెండ్ చేసి లక్షలాది మంది పత్తి రైతుల జీవనోపాధి పైన దెబ్బతీశారు కనుక ట్రంప్ కోసం. అందువల్ల అడిగేది, ఎస్ ట్రంప్, వీ నీడ్ యుఎస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్. మన ప్రజల ప్రయోజనాన్ని పక్కకు పెట్టి మాత్రం ఎలాంటి ఒప్పందము కుదరకూడదు. అది భారత ప్రజలు, భారత ప్రజాస్వామ్యం దాన్ని అంగీకరించదు అనేది వాస్తవం.